మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబాద్ జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ప్రత్యేకంగా ఎంఆర్పిఎస్ నుంచి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వంలో జైభీం తెలియజేస్తూ 1950 నుండి 60వ సంవత్సరంలో నెహ్రూ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము దేశవ్యాప్తంగానే దేవాదాయ భూములను మాదిగ ఉప్పు కులాలకు పంపిణీ చేయడం జరిగింది. అట్లాంటి సందర్భాలలో మహబూబాద్ మండలంలోని ఉమ్మడి మల్యాల గ్రామ పంచాయతీ దామ్యతండ పరిధిలోని 395 సర్వే నెంబర్లో సుమారుగా 60 ఎకరాల భూమిని మాదిగలకు ఇవ్వడం జరిగింది. ఆ ఇచ్చిన కానుండి మొదలుకొని 2003 వరకు రెవెన్యూ ఆఫీసులో పట్టాలున్నాయి. ఆ తర్వాత పాన్నకల్లో పేర్లున్నాయి. ఆ భూమికి సంబంధించిన వ్యవసాయ ఆధారాలు కూడా ఉన్నాయి. మాదిగలు చేసిన వ్యవసాయ ఆధారాలు కూడా ఉన్నాయి. కానీ ఆనాడు ఉండబడిన ఎమ్మెల్యే శ్రీరామ్ భద్రయ్య గారు బీసీలకు మాదిగలకు ఈ భూమి తగాద జరిగితే ఇట్టి తగాదను నేను పరిష్కారం చేస్తానని మాదిగలను మభ్యపెట్టి మాదిగలను మోసం చేసి బీసీలందరినీ దగ్గరికి పిలుచుకొని 60 ఎకరాల భూమిని వాటాలు పంపించేసుకున్నారు. శ్రీరామ్ భద్రయ్య భూమిలో మామిడి తోట పెట్టుకోవడం జరిగింది. బీసీలేమో కొంతమంది వ్యవసాయం చేసుకోవడం జరిగింది. ఆ బీసీలు ఈ మధ్య కాలంలో అట్టి భూమిని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆర్టీసీ ఉప్పులేకు అమ్ముకోవడం జరిగింది. అక్కడ రియల్ ఎస్టేట్ చేసి వెంచర్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నారు. కాబట్టి ఎంఆర్పిఎస్ నుంచి ఎంఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మాదిగోళ్ళ భూములు తిరిగి మాదిగలకు ఇవ్వాలి. లేదనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి మీద కానీ ఆ తర్వాత ఎవరైతే మాదిగల భూముల మీద మామిడి తోటను పెంచుతున్న శ్రీరామ్ భద్రయ్య మీద కానీ తప్పకుండా దండోరా వేస్తామనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆనాడు మాదిగల అమాయకత్వాన్ని ఆశ్రయ చేసుకొని కొంతమంది బీసీ మిత్రులు మరి వ్యవసాయం చేయడం లేదని చెప్పి వ్యవసాయం చేస్తూ ఉంటే గొర్రెలను తీసుకుపోయి బర్రెలను తీసుకుపోయి ఆవులను తీసుకుపోయి మాదిగోళ్ళు వేసిన పంటను ధ్వంసం చేస్తూ మరి ఆ పశువులకు పెట్టిన సందర్భాలు కూడా వాళ్ళు అనేక సందర్భాలలో ప్రజలకు అధికారులకు మొరపెట్టుకున్నారు. కాబట్టి అట్లా మొరపెట్టుకొని చివరికి ప్రజాప్రతినిధి మరి ప్రజలను అందరినీ కాపాడాల్సిన ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే దగ్గరకు వస్తే ఎమ్మెల్యే కూడా భూబకాసురుడు ఏంటంటే ఇది ఎంత దారుణం అంటే ఖచ్చితంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇటు భూమి విషయంలో తప్పకుండా గౌరవ శ్రీ మందకృష్ణ మాదిక్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మందకృష్ణ మాదిక్ గారిని ఆ భూమి మీదకి పట్టుకొస్తాం. ఖచ్చితంగా మాదిగలకు ఆ భూమి ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామనే విషయాన్ని గుర్తు చేస్తూనే గౌరవ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మురళీనాయక్ గారు తప్పకుండా ఇటు విషయం మీద స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే డిప్యూటీ తహసీల్దార్ పేరుతోటి ప్రమోషన్ తోటి మరి మహబూబాద్ ఎంఆర్ఓగా పనిచేసిన రంజిత్ సారు మరి ఆ సారు ఎంఆర్ఓగా 4 నెలలు చేసిండా 5 నెలలు చేసిండా సంవత్సరం చేసి 2 సంవత్సరాలు చేసిండా కానీ మానుకోట్లు ఉండబడిన మాదిగోళ్ళ భూములు లమ్మడోళ్ళ భూములన్నీ కూడా అగ్రవర్ణ కులాలకు దారాదత్తం చేసిన సందర్భాలు కోకొలలు మాకు సాక్ష్యాధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి. కనుక ఖచ్చితంగా రంజిత్ ఎంఆర్ఓగా పనిచేసిన ఆయన మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తిరిగి మాదిగోళ్ళ భూములు మాదిగోళ్ళకు అప్పచెప్పాలి. అదేవిధంగా గౌరవ పెద్దలు కలెక్టర్ గారు ఆర్డీఓ గారు తక్షణమే ఈ భూమి మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎవరైతే తప్పుడు పత్రాలు సృష్టించుకొని ఈ భూమి బీసీల పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరు మీద పేర్లు మార్పిడి చేసుకున్నారో ఆ పేరు మార్పిడి చేసుకున్న వాటిని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. అదేవిధంగా ఈ సమస్య మీద దశల వారీగా జిల్లా వ్యాప్తంగానే మాదిగలందరినీ కూడగట్టుకొని ఖచ్చితంగా ఈ భూమి మీద పోరాటం చేస్తాం. అవసరం అనుకుంటే 1000 నాగళ్లతోటి అక్కడ వ్యవసాయం చేపిస్తాం. లేదనుకుంటే 1000 మంది మాదిగలకు అక్కడ ఇల్లు కట్టేయడానికి కూడా వెనకాడమే విషయాన్ని గుర్తు చేస్తూ నా పేరు గుగ్గిల పేరే మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు. ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి మల్యాల గ్రామ వాస్తవ్యుని 1959-60 సంవత్సరంలో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు భూదాన కార్యక్రమం ద్వారా 60 ఎకరాల భూమిని పంచడం జరిగింది. దాదాపు ఈ భూమి ఎప్పుడైతే కేసీఆర్ 2020 తెలంగాణ పాస్బుక్ యాక్ట్ తీసుకొచ్చిండో అప్పటి వరకు కూడా అడంగల్ పానీలో కానీ రెవెన్యూ రికార్డుల్లో కానీ ఈ భూమి మొత్తం కూడా మాదిగల పేర్ల మీదనే ఉంది. ఎవరైతే అప్పుడు శ్రీరామ్ భద్రయ్య గారికి చుట్టమైనటువంటి ఇక్కడ ఎంఆర్ఓ చేసినటువంటి రంజిత్ కుమార్ కానీ అప్పుడు కలెక్టర్ ఉన్నటువంటి శివలింగయ్య కానీ అప్పుడు ఆర్డీఓ ఉన్నటువంటి కొమరయ్య కానీ వీళ్ళందరూ కూడా జిల్లా మొత్తం సర్వే అయిపోయినాక కూడా మల్యాల గ్రామంలో లేటుగా సర్వే చేసి ఈ భూదాన్ భూములని రికార్డులు తారుమారు చేసి ఇతరుల పేర్ల మీద ఎక్కేయడం జరిగింది. ఈ విధంగా మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అడ్డాగా మారిన భూదాన్ భూములు ఈ భూములను రక్షించుకోవాల్సిన అవసరం
ప్రభుత్వం మీద ఉంది. తిరిగి పేదలైన మాదిగలకు అప్పచెప్పాల్సిన అవసరం కూడా ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసిన అక్రమాలను సరిచేస్తాను అన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం కూడా పూర్తి విచారణ భూదాన్ భూముల మీద చేసి తిరిగి లబ్ధిదారులకు భూమిని అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో దశల వారీగా గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి నాయకత్వంలో ఆక్రమించిన భూమి ఏదైతుందో ఆ భూమిని స్వాధీనం చేసుకోవడానికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మాదిగల్ని, కుల సంఘాలని, ప్రజా సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తామని తెలియజేస్తాం.